మానవుల యొక్క పాపాన్ని బట్టి సర్వ సృష్టిని నాశనం చేయాల్సి వచ్చిందే. మంచి మంచి పర్వతాలు రూపురేఖలు కోల్పోయాయి, సముద్రాలు వాటి యొక్క సరిహద్దులు మారాయి, భూలోకంలో ఎన్నో ఉపయోగకరమైన గొప్ప గొప్ప జంతువులన్నీ కూడా నిర్మూలమయ్యాయి కదా. అన్నిటినీ నాశనం చేయాల్సి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరండి? మనుషులు. కానీ తప్పు చేయని సృష్టి దానికి బలైంది. ఒక ఇంద్రధనుస్సును సృజించాడు, నోవాహుతో నిబంధన చేశాడు. నోవాహు, ఇది నీకు నాకు మధ్యలో నిబంధన. ఈసారి ఎప్పుడు వర్షం పడ్డా ఈ ఇంద్రధనుస్సు వెంటనే నాకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. నోవాహు, జలప్రలయం ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు, భూమి నశింపజేయనని వాగ్దానం చేశావు, కాబట్టి మీకు వర్షాలు ఇస్తాను, వరదలు ఇస్తాను, కానీ జల ప్రళయాన్ని ఇచ్చి మళ్ళా భూమిని నాశనం చేయాలి. అందుకే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు. ఇప్పుడున్న మానవ జాతి ఎన్ని మోసాలండి, ఎన్ని మోసాలు. మనతోటే నడుస్తున్నాడు, మనతోటే తింటున్నాడు, మనతోటే తిరుగుతున్నాడు, మనకే వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంత భయంకరమైన పాపం పరిపక్వత చెందిన ఈ రోజుల్లో దేవుడు ఇంకా తన కృపను ఎందుకు వెల్లడి చేస్తున్నాడంటే నోవాహుతో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్పు లేని దేవుడు కదండి.